వల్లభనేని వంశీని దర్యాప్తు విభాగాలు రౌండప్ చేశాయి. ఇప్పటికే ఒకవైపు సిఐడి, మరోవైపు సిట్ రంగంలోకి దిగాయి. ఇంకోవైపు కిడ్నాప్ కేసులో వంశీ తొలి రోజు కస్టడీ ముగిసింది. మరో 2 రోజులు వల్లభనేనిని ప్రశ్నించబోతున్నారు పోలీసులు. ఇన్ని దర్యాప్తులు జరుగుతుండగానే వంశీపై గన్నవరంలో కబ్జా కేసు నమోదైంది. తొలి రోజు కస్టడీలో వంశీపై ప్రశ్నల వర్షం. 20కి పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు. కిడ్నాప్ తో తనకు సంబంధం లేదన్న వంశీ. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మొదటి రోజు వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కృష్ణలంక పిఎస్ లో విచారణ జరిపారు. లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాదులతో కలిపి వంశీని ప్రశ్నించారు. సత్యవర్ధన్ ను ఎందుకు కిడ్నాప్ చేశారో, ఎందుకు బెదిరించారంటూ 20కి పైగా ప్రశ్నలు సంధించారు. 3.5 గంటల పాటు 3 ఏసీపీలు విచారించారు. అయితే తాను సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయలేదని, ఈ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పినట్టు సమాచారం. మరో 2 రోజుల్లో వంశీ నుంచి సమాధానాలు రాకపోతే కస్టడీని పొడిగించాలని కోరతామంటున్నారు పోలీసులు. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ మంగళవారంతో ముగిసింది. దీంతో 4 నిందితులను పోలీసులు వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక కోర్టు రిమాండ్ ను 14 రోజులు పొడిగించింది. మరోవైపు వల్లభనేని వంశీపై భూకబ్జా కేసు నమోదైంది. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువైన స్థలాన్ని వంశీతో పాటు మరో 15 మంది కబ్జా చేశారని మహాలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పిఎస్ లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఇప్పటికే వంశీ అక్రమాలపై విచారణ జరపాలంటూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వంశీపై నమోదైన భూకబ్జా కేసును సిట్కు అప్పగించే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో అక్రమంగా గ్రావెల్ మైనింగ్ తవ్వకాలు చేపట్టారని వల్లభనేని వంశీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వంశీ అనుచరులు, స్నేహితులపైన అభియోగాలు నమోదయ్యాయి. అక్రమార్కులకు వల్లభనేని వంశీ ఆర్థిక సాయం చేశారని ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలపైన సిట్ దర్యాప్తు చేయనుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సిఐడి దర్యాప్తును వేగవంతం చేస్తోంది. కిడ్నాప్ కేసులో వంశీ కస్టడీ ముగిసిన వెంటనే టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆయన్ను విచారించేందుకు సిఐడి సిద్ధమవుతోంది.